ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతో చెవుల పండువుగాగన్ అఘమనిగమోప నిసత్సాగర మధితార్థమవల సాంగోపాంగముగాను దయతో వినోడి. సాంగోపాంగముగాన్ దయతో వినుడి. ప్రాగర్ధాచరమార్ధయోగములుకును సంయోగముగా వించి నీగుర్తిరిగినదంత సాంగోపాంగముగాను దయతో వినుడి. సాంగోపాంగముగాను రావోవు చరిత్ర ఎటువంటిదనగా, జనన మరణ సంసారమును పోగొట్టడి అచల పరిపూర్ణ బోధను మీ మనస్సునకు ఆనందము కలగనట్లు వినిపించెదను. దీనిని శ్రద్ధగా వినండి. ఇది వేదములు, నిగమములు, ఉపనిషత్తులు సముద్రముగా చేసి బాగా తరచగా వచ్చిన ఫలితమునకు అవతల ఉన్నది ఏదో దానిని సాంగోపాంగముగా వివరించి తెలుపుచున్నాను. నా యందు దయ ఉంచి వినగలరు. పురాతనమైనది జగత్తు భ్రాంతి కలుగ పూర్వము, భ్రాంతి నశించిన పిమ్మటను స్వతగ సిద్ధముగానున్న అచల పరిపూర్ణ బ్రహ్మము ఏదో చలనము కలిగి కనపడుచు కనపడక ఉండునది ఏదో ఈ రెండింటినీ సంయోగము గావించినే తెలిసినది. ఎట్టి శాశ్వత పరిపూర్ణ పరబ్రహ్మస్థితియో మీకు విశదముగా తెలిపెదను, శ్రద్ధగా వినుడు. నాయందు దయ ఉంచి వినగలరు. పురాతనమైనది జగద్భ్రాంతి కలుగక పూర్వము, భ్రాంతి నశించిన పిమ్మటను స్వతగ సిద్ధముగా నున్న అచల పరిపూర్ణ బ్రహ్మము. జగద్భ్రాంతి అంటే మన హృదయములో జగత్తు అంటే జనించి గతించేది. అంటే మన హృదయములో గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో ఆ గుర్తెరిగేదే ఎక్కడ జనించటము అంటే. అయితే ఆ గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అది ఒకదాన్ని గుర్తెరిగిన తరువాత మళ్ళీ అది గతించటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దాన్నే ఇక్కడ జగత్తు అంటాం. ఇటువంటి జగత్తు దాన్ని ఆ జగత్తునే ఇక్కడ భ్రాంతి అని కూడా అంటాం. ఇప్పుడు ఆ జగద్భ్రాంతి ఏదైతే ఉన్నదో అది కలుగక పూర్వము ఈ గుర్తెరిగే యొక్క జ్ఞానము, ఈ గుర్తెరిగే యొక్క ఎరుక ఏదైతే ఉన్నదో అది కలుగకుండా ఉండ పూర్వము ఏదైతే ఉన్నదో అది స్వతగ సిద్ధముగా నిండి ఉన్నది అచల పరిపూర్ణ స్వరూపము. ఇప్పుడు మరి ఇటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి, ఇటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే అసలు ఎక్కడి నుంచైతే ఈ గుర్తెరిగే యొక్క స్వరూపము పుట్టుతూ ఉన్నదో అది పుట్టిన తర్వాత
మరలా మళ్ళీ ఏమీ లేకుండా పోవటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మన ప్రపంచం మొత్తం దేనాధారంతో ఉన్నది అంటే ఈ గుర్తెరిగే యొక్క స్వాభావికంతో ఈ ప్రపంచం మొత్తం కూడా ఆధారపడి ఉన్నదన్నమాట. అయితే ఈ గుర్తెరగటం అంటూ లేకపోతే మనం ఈ ప్రపంచం అనేది ఉన్నదో లేదో కూడా మనకు విషయం తెలియదు. దీనికి మన అనుభవములోనే మనం ఒక విషయాన్ని తెలియజేసుకుందాం. ఏ విధంగాను అంటే మనం గాఢ సుషుప్తిలో ఈ ప్రపంచం కానీ, ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ శరీరం కానీ, ఈ శరీరానికి సంబంధించిన ప్రాణ, మనస్సు, ప్రాణము, జ్ఞానము, తెలివి ఏదైనా సరే ఒక్కటైనా సరే ఉండట్టు మనకే గోచరము అంటే అవుతూ ఉన్నదా? ఏ విధంగా కూడా గాఢ సుషుప్తిలో ఏ విధంగా కూడా ఏమీ ఉన్నదని మనకు గోచరం కావటల్లా. అటువంటప్పుడు మనకి ఏమర్థమవుతూ ఉంది? ప్రతిరోజు మనం అనుభవించే జీవితంలో ఈ 3 అవస్థల్లో ఈ గాఢ సుషుప్తిగా యొక్క అవస్థ మనకు వచ్చినప్పుడు, ఈ అవస్థగా ఎప్పుడైతే ఉందో మన శరీరం కానీ, మన శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు కానీ, ఈ ఇంద్రియాదులకు సంబంధించిన ఏ కార్యకలాపాలో కర్మలో ఏవైతే ఉండయో ఆ కర్మలు కానీ, మన ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, మన సంపదలో ఏవైతే ఉన్నాయో మనం వీటిని జాగ్రత్తలో ఇవన్నీ ఉండయి అని మనం గుర్తెరుగుతూ వాటితోటే మన జీవితం అనేది గడుపుతూ ఉన్నాం కదా. ఈ అన్నీ కూడా మన గాఢ సుషుప్తిలో ఏవైనా ఒక్కటైనా ఉన్నదా? లేదు. అయితే ఎప్పుడు మళ్ళీ తయారవుతూ ఉన్నాయి అంటే మళ్ళీ మెలకువ వచ్చినాక, అంటే ఎప్పుడైతే గుర్తెరిగే జ్ఞానం తయారైనాక అప్పుడు ఇవన్నీ మనకి గుర్తు రావటం జరుగుతూ ఉన్నది. అప్పుడు మన శరీరము, ఈ శరీరానితోటి సంబంధించిన లోన సూక్ష్మంగా ఉండే ఇంద్రియాదులు, ఈ ఇంద్రియాదులకు సంబంధించింది ఒక్కొక్కటి కనీసం ఈ ప్రపంచం, మన ఇల్లు, వాకిలి మొత్తం కూడా ఏవైతే ఈ జాగ్రత్త అవస్థలో మొత్తం కనపడి, ఆ కనపడిన వాటికి సంబంధించిన కార్యకలాపాలు, అనుభవాలు ఏవైతే ఉండయో ఈ మొత్తం కూడా గాఢ సుషుప్తిలో లేకుండా పోతూ ఉన్నాయి అన్నమాట. ఆ గాఢ సుషుప్తిలో లేకుండా పోయినాటికి మళ్ళీ ఏ గుర్తయితే అక్కడి నుంచి తయారవుతూ ఉన్నదో ఆ గుర్తుతోటే ఈ మొత్తం కూడా మనకే గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది. ఇది మన ప్రతి ఒక్కరి యొక్క అనుభవమేను. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరి అనుభవం అనేది ఈ విధంగా మరి కొద్దిసేపు ఉండి కనపడేయి, కొద్దిసేపు లేకుండా ఆ ఉండేదాన్ని, ఆ కనపడేదాన్నే ఇక్కడ జనించటం అంటాం. అది కనపడకుండా మళ్ళీ పోయిన దాన్ని ఏమంటాం అంటే గతించటం అంటాం. దీన్నే జగత్తు అంటాం అన్నమాట. ఈ జగత్ అనేది ఎక్కడ తయారవుతూ ఉన్నది అంటే మనలోనే తయారవుతూ ఉన్నది. అంటే మనలోనంటే జ్ఞానంలోనే ఇది తయారవుతూ ఉన్నదన్నమాట. ఈ జ్ఞానంలో తయారవుతూ ఉంటే ఇది జనించకముందు, జనించిన తర్వాత, గతించిన తర్వాత, జనించక ముందు ఉండదు ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ అచల పరిపూర్ణ పరబ్రహ్మం యొక్క స్వరూపము. తర్వాత ఈ జనించింది గతించిన తర్వాత, ఈ గతించిన తర్వాత ఉండేది ఏదైతే ఉందో అది కూడా అచల పరబ్రహ్మం యొక్క స్వరూపమే. కాబట్టి ఇక్కడ మన వాస్తవమైన స్వరూపము ఈ గుర్తనేది జనించకముందు ఉన్న స్వరూపమే రూపకమైతే ఉందో అదే వాస్తవమైన ఎప్పుడూ కదలిక లేకుండా అచలంగా స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే. ఆ స్వరూపమే ప్రతి ఒక్కరి స్వరూపం కూడా. అయితే ఇక్కడ ఎక్కడ మనకి దీనికి విపత్తు జరుగుతూ ఉన్నది అంటే ఏదైతే ఈ జనించక తలక ఉండ స్వరూపంలో నుంచి ఈ జనించి గతించేది ఎప్పుడైతే తయారవుతూ ఉన్నదో ఇది నిజము, ఇది నిజము అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది నిజం అనుకునేదానికి మొట్టమొదట నేననే అహం ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ఎరుక అంటాం. గుర్తించటంతో ముందు ఎరుక ఇది నేను
అంటే ఈ పరిధికి సంబంధించింది నేను, అంటే పరిధి అంటే ఈ దేహానికి సంబంధించిన నేను ఏదైతే ఉన్నదో ఆ నేను మొట్టమొదట స్థానం, ఆ నేను అనే యొక్క కదలిక ఏదైతే ఉందో అదే ఇక్కడ గుర్తించేది. దానితోటి నీవు ఇక ఇతర ఇతర అనేకం 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 మొత్తం కూడా తయారవుతూ ఉన్నాయి అన్నమాట. ఈ తయారైన మొత్తం కూడా ఎక్కడి నుంచి అయితే తయారవుతూ ఉన్నాయో అక్కడే మళ్ళీ విలీనం అయిపోతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అయితే జనించుతూ ఉన్నాయో అక్కడే గతించిపోతూ ఉన్నాయి. ఇదే ప్రపంచము. ఈ ప్రపంచాన్నే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవరాశి కూడా నిజము అనుకొని ఇక్కడ ఈ భ్రమలో పడి దీన్నే భ్రమని మాయని మన పెద్దలు అనేక విధాలుగా మనకు దీన్ని తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ భ్రమలో ఉండామా, లేక దీనికంటే ఈ జనించి గతించేది ఏదైతే ఉందో ఇది మనకు గోచరం అవుతూ ఉన్నది కదా. ఈ గోచరించే స్వరూపానికి ఇది జనించకముందు ఉండే యొక్క స్వరూపమే మనం అయి ఉన్నామా? ఈ రెండింటిని కానీ ప్రతి ఒక్కరము గాడి బాగా పరిశోధన కానీ చేసుకున్నట్లయితే వాస్తవకంగా ఏదైతే మనం గుర్తెరుగుతూ ఉన్నామో గుర్తుకు ముందు నేనంటూ లేకపోతే నేను గుర్తెరిగేదంటూ ఒకటి లేనే లేదు. కాబట్టి ఆ గుర్తనేది నాలో నుంచి తయారవుతుంది. ఆ నేననే ముందు ఉండ ఏ స్వరూపమైతే ఉన్నదో అది లేకపోతే ఈ గుర్తించబడేదంటూ లేనే లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది అంటే అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపంలో నుంచి తయారవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వేరే ఇంకొకటంటూ లేనే లేదు. అందువల్ల ఎవరైతే తను లేనిది ఉన్నట్టుగా ఈ ఎరుక యొక్క లక్షణమే నిజమనుకొని శాశ్వతంగా ఈ జనన మరణములతోటి కొట్టుమిట్టులాడే ఈ జనసమూహం ఏదైతే ఉందో దాన్ని క్రమేపీ వాళ్ళ పెద్దలు చెప్పిన సాధనలు ఏవైతే ఉండయో ఈ నిత్యానిత్య వస్తు వివేకమనియు ఇకమూత్రార్థ ఫలభోగ విరాగమనియు సమాధి షట్క ముముక్షత్వమనియు ఈ నాలుగింటిని గుర్తెరిగి ఏది ఉన్నదో ఏది లేనిదో బాగుగా విచారణ చేసి వాస్తవమైన సద్గురువుని ఆశ్రయించి ఈ జననమరణ రహితమైన ఏ అచల పరిపూర్ణ ప్రబోధం అయితే ఉన్నదో దాన్ని తప్పనిసరిగా తెలుసుకొని ముముక్షత్వాన్ని చెందటమే వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యము. ఓం తత్సత్.